హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రేపు మన వరలక్ష్మి వ్రతం కాబట్టి ఫస్ట్ ఐటమ్స్ అన్నీ నేను రెడీ చేసేసుకున్నాను. మీకు ఈ వీడియోలో నేను శారీ డ్రేపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వచ్చేటప్పటికి కలిసానికి మనం జాకెట్ పెట్టాలి కాబట్టి మీరు చూస్తున్నారు కదా, 3 లేయర్స్ కింద పెట్టుకుని దాన్ని ట్రయాంగిల్ షేప్లో మీరు స్లోగా పెట్టుకుంటే సో ఇట్లా వస్తుందన్నమాట. దీన్ని మనం సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేయొచ్చు, లేదంటే చిన్నవి పెట్టుకుంటే మీకు లోపల మనం ఫోల్డ్ చేయడానికి కూడా ఉంటుంది. మనం కలసం తీసుకొని కలసంలో గంగ వాటర్ వేసుకొని అండ్ ఆల్సో లైక్ 3 తమలపాకులు, లేదంటే మీకు మామిడాకులు దొరికితే మామిడాకులు, దానికి చక్కగా కొబ్బరికాయ అంతా పసుపు రాసుకొని అండ్ అమ్మవారు బొట్టు పెట్టుకుని దానిపైన ఇలా జాకెట్ పెట్టుకోవచ్చు. అండ్ అది మనం పక్కన పెట్టుకున్నాం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకుంటాం కాబట్టి. సో రెడీ చేయడానికి శారీ డ్రాపింగ్ మనం ఫస్ట్ వచ్చేటప్పటికి శారీని ఇట్లా మనం రివర్స్లో ఫోల్డ్ చేసుకుని, నేను ఇది వచ్చేటప్పటికి నాకు 12 ప్లీట్స్ వచ్చేటట్టు నేను చేసుకున్నాను అనమాట. అంటే మీరు ప్లీటింగ్ బట్టి చిన్నవి కావాలంటే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే నాకు 12 ప్లీట్స్ దాకా నేను తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు చేస్తున్నారు కదా, ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఫోల్డ్ చేసుకోండి. కింద కూర్చుంటే మీకు కంఫర్టబుల్ ఉంటుంది. దీన్ని మనకి క్లోజ్కి క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్తో మనం సెక్యూర్ చేస్తామన్నమాట. సో స్లోగా ఒక్కొక్కటి చూస్తున్నారు కదా, ఇట్లా రౌండ్ చేసుకుంటూ కింద కూర్చుకుంటే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా నీట్గా డ్రేప్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా ఒక్కొక్కసారి మనం ఏంటంటే ఇట్లా సాఫ్ట్ చేసుకుంటూ మనం సెక్యూర్ చేసుకోవాలి. సో దట్ మనకి ఎగ్జాక్ట్గా మనం ఫోల్డింగ్స్ అవి కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ మీరు పౌట్ అంచు ఉంటుంది కదా, దాని ముందర వరకు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. సో నా శారీకి వచ్చేటప్పటికి ఇది మన పట్టు శారీ అనమాట. నాకు అరౌండ్ 12 ప్లీట్స్ దాకా నేను ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ దీన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నీట్గా సెక్యూర్ ఉండాలి కాబట్టి దాన్ని క్లిప్స్ పెట్టేశాను. ఇప్పుడు మనం పౌటంచుకి వచ్చాం. పౌటంచు వచ్చేటప్పటికి మనకి పౌటంచు మనం ఎట్లా ఫోల్డ్ చేస్తామో అదే విధంగా మనం చక్కగా నీట్గా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుని చక్కగా సెక్యూర్ చేసుకుంటాం. ఇట్లా మనకి చక్కగా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అమ్మవారు ప్లీట్స్ పెట్టుకుని పైన వచ్చేటప్పటికి మళ్ళీ క్లిప్ పెట్టేసుకోండి. అండ్ కింద దగ్గర ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోండి, సో దట్ ఇది సెక్యూర్ ఉంటుంది అనమాట. సో నీట్గా ఉంటుంది అమ్మవారు చూడడానికి అండ్ ఆల్సో మనకి ఊడకుండా ఉంటుంది. సో చిన్నగా సెక్యూర్ చేసుకోండి. సేఫ్టీ పిన్స్ చిన్న ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ చక్కగా పసుపు రాసుకొని, పసుపు కింద మనకి బియ్యం వేసుకొని, బియ్యంకి కొంచెం పసుపు కుంకుమ వేసుకొని, ఇందాక మనం తీసుకున్న కింద మన కుర్చీలు ఉన్నాయి కదా, ఆ కుర్చీని మధ్యలోకి దించేయండి. దించేస్తే ఏమవుతుందంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, వెనక్కి ముందరికి వేసుకుని మనకి వీ షేప్లో చెక్ చేసుకుంటే మనకి ప్లీట్స్ వస్తున్నాయా లేదా దాని ప్రకారంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బింది మధ్యలోకి నేను కింద బింది నాది ప్లెయిన్, నేనేం వాటర్ కూడా యూజ్ చేయలేదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇట్లా పెట్టినప్పుడు కింద కుర్చీలు మనకు కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇది పెట్టుకున్న తర్వాత కింద మనం ఈ ప్లీట్స్ ఏదైతే ఉన్నదో ఒక్కసారి చక్కగా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటే అప్పుడు మొత్తం అంతా మనకి కింద మనం వేసిన ఏదైతే పీట ఉంటుందో పీట కనబడకుండా కుర్చీలు అనేది చక్కగా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు మీకు అమ్మవారు చూడడానికి కూడా చాలా అంటే చాలా అందంగా కనబడతారనమాట. ఇప్పుడు దాన్ని మనం గట్టిగా పురుకోస్తో మనం టై చేసుకుంటాం. సో దట్ ఏంటంటే శారీ అనేది చాలా నీట్గా ఉంటుంది అండ్ బయటికి కూడా రాకుండా ఉంటుంది. సో సెక్యూర్డ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, టైట్గా ఎంత టైట్గా కట్టగడితే అంత టైట్గా కట్టేసేయండి. అండ్ కట్టిన తర్వాత స్లోగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. కుర్చీలు అనేది నీట్గా కరెక్ట్గా వస్తున్నాయా లేదా, ప్లీటింగ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను అది పెట్టిన తర్వాత బ్యాగ్ది నాకు ఫ్రంట్ వేయడానికి నాకు వచ్చిందా లేదా అనేది నేను చెక్ చేసుకున్నాను. సో మనకేంటంటే లోపలికి కరెక్ట్గా ఫిట్ అయిందా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి. సెక్యూర్డ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మీరు పురుకాస్ కనుక లూజ్గా కడితే అది శారీ అనేది జారిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి చక్కగా నీట్గా సెక్యూర్ చేసుకోవడానికి చూడండి. చూస్తున్నారు కదా, ప్లీటింగ్ అనేది చక్కగా నీట్గా అడ్జస్ట్ చేసుకున్నా. తర్వాత నేను ఇందాక చెప్పినట్టు వెనకాల ఉన్న ప్లీటింగ్ కూడా నేను ముందర వేసుకుని అండ్ దాన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకున్నా. నేను ఫస్ట్లో చెప్పాను, ఇది వచ్చేటప్పటికి సెకండ్ బింద్ అనమాట. బిందులో నేను కొంచెం గంగ వాటరు అండ్ కొంచెం అక్షంతలు, పసుపు, కుంకుమ అన్నీ వేసుకొని అండ్ దాంట్లో 1 రూపీ కాయిన్ వేసుకొని దానిపైన ఇది పెట్టి దానిపైన నేను వెండి కలసం పెట్టాను. ఇది 3 వే స్టిక్కర్గా సెక్యూర్ చేసుకోండి. ఈ కలసాన్ని వెనకాల నేను ఏం చేశానంటే మనకి దాండియా స్టిక్స్ కానీ ఏదో ఒక స్టిక్ ఉంటుంది కదా, దానికి నేను బ్లౌజ్ అటాచ్ చేసేసి లోపల పెట్టేసుకొని దానిపైన ఏదైతే ఇందాక మనం ఫోల్డ్ చేసుకున్న టాప్ ఏదైతే ఉందో దాన్ని రౌండ్ షేప్లో తెచ్చుకొని వెనకాల వీ షేప్లో తీసుకొచ్చి ముందరికి వేయండి. అప్పుడు మీకు నీట్గా చెక్ చేసి చూస్తున్నారు కదా, ఇట్లా నేను వీడియోలో చూపించినట్టు సెక్యూర్ చేసుకోండి. అప్పుడు మీకు నీట్గా కనబడుతుంది. సో మనకి వడ్డానం పెట్టుకుని అమ్మవారు ఇట్లా అలంకారం చేసుకుని నెక్స్ట్ డే నీట్గా మనం పూజ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, మా ఇంటి అమ్మవారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.